ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకులపైన పోలీసులు హౌస్ అరెస్టులు చేపట్టడం ఇప్పుడు చర్చాంశంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ ను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు ఏబిఎన్ కార్యాలయ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. అయితే ఈ నిరసనలకు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా శాంతి భద్రతల దృష్ట్యా ముందస్తు చర్యలుగా హౌస్ అరెస్టులు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. రాజకీయంగా మాట్లాడుకో, ఏం మాట్లాడకుండా ఏం రోజు వేస్తానే ఉన్నావు. ఎవరు నీ మీద ఎవరున్నారు? మేము రాజకీయంగా మాట్లాడతాం, నువ్వు రాజకీయంగా మాట్లాడు. నువ్వు పిల్లల గురించి, చెల్లెళ్ళ గురించి, ఆడళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో మేము మా నిరసన తెలపాల్సిన బాధ్యత మాకు లేదా? ఏం చేస్తారు? ఏమేమైనా పోయి వాళ్ళ ఆస్తులను నష్టం చేసే కార్యక్రమం చేస్తాం. మా నిరసన తెలుపుతాము, శాంతియుతంగా మా నిరసన తెలుపుతాము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మా పిల్లల్ని కూడా వాడు చెప్తా ఉంటే మేము ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే మేమెందుకు? మా బతికెందుకు? మేము బతికి కూడా వెళ్ళాము. మా పిల్లల్ని కూడా మాట్లాడుతూ ఉంటే మీరే చెప్పండి, చెప్పండి. అదే అతని పేరు మన సాక్షి. పిల్లలకు చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడాలంట. వాడు అట్టే చేసినాడమ్మా, అట్లే చేస్తాడమ్మా. వాడు ఏ విధంగా ఉదాహరణగా ఉండాలి, ఉదాహరణగా ఉండాలి. చేసేదే అతను చేసేదే, వాళ్ళు చేసేది వెళ్ళే కదా. మహిళల గురించి నీకెందుకు? మా భార్యల గురించి, మా చెల్లెల గురించి నీకెందుకు? మేమేం చేసాము? నిరసన తెలుపుతున్నాం అంతే కదా. నిరసన కార్యక్రమం ఏమైనా వాళ్ళ ఆస్తులు ఏమైనా చేసే కార్యక్రమం చేస్తాము. మా సంస్కృతి లేదు, మా సంస్కృతి అలా లేదు. ఏమి ఎంత ఉన్నా కూడా మీరు వచ్చి మా గురించి కడపలో విచారించుకోండి. నేను ఎంతో శాంతియుతంగా మేము ఒక సంస్కారవంతులము, విద్యావంతులము, మాకు అన్నీ తెలుసు. ఎంతవరకైనా మా నిరసన తెలుపుతాము. తెలపొద్దంటే ఏంటి? చంద్రబాబు ఈ ప్రభుత్వానికి ఏంటి చెప్పండి? తెలుపకూడదంటే ఎందుకు ప్రభుత్వానికి? ఒక పత్రిక వాడు ఏమన్నా రాస్తే ఎందుకు? మొన్న ఏదో సాక్షి వాడు ఏదో రాశాడని చెప్పి వీళ్ళందరూ పోయి సాక్షి ఆఫీస్ కూడా చేయలేదా? అద్దాలు పనులు కొట్టారు. అట్లా చేస్తారా? మేము అట్లా కూడా చేయము. 10 నిమిషాలు మా నిరసన తెలుపుతాం. తెలియాలి కదా ప్రజలకు కూడా తెలియాలి కదా. వీళ్ళు పిల్లల్ని కూడా అన్నా కూడా వీళ్ళ స్పందన లేదంటే దానికన్నా సావడం మేలు. వాళ్ళు సావడం మేలు. వాళ్ళ బతికి కూడా ఏం లాభంలే. వాళ్ళు మనిషిగా ఉండండి అక్కడే. మొత్తము 10 నిమిషాలు కుట్టాడు. వాడికి తల్లి చెల్లి లేదా? ఏమన్నా ఏదైనా రాజకీయంగా మాట్లాడుకో, ఏం మాట్లాడకుండా ఏం రోజు వేస్తానే ఉన్నావు. ఎవరు నీ మీద ఎవరున్నారు? మేము రాజకీయంగా మాట్లాడతాం, నువ్వు రాజకీయంగా మాట్లాడు. నువ్వు పిల్లల గురించి, చెల్లెళ్ళ గురించి, ఆడళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజాస్వామ్యంలో మేము మా నిరసన తెలపాల్సిన బాధ్యత మాకు లేదా? ఏం చేస్తారు? ఏమేమైనా పోయి వాళ్ళ ఆస్తులను నష్టం చేసే కార్యక్రమం చేస్తాం. మా నిరసన తెలుపుతాము, శాంతియుతంగా మా నిరసన తెలుపుతాము. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మా పిల్లల్ని కూడా వాడు చెప్తా ఉంటే మేము ఇంట్లో ముడుచుకొని కూర్చుంటే మేమెందుకు? మా బతికెందుకు? మేము బతికి కూడా వెళ్ళాము. మా పిల్లల్ని కూడా మాట్లాడుతూ ఉంటే మీరే చెప్పండి, చెప్పండి. అదే అతని పేరు మన